యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక వార్త మనం చూడబోతున్నాం. ఈ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నెల రోజుల్లోనే ఏకంగా 2 పోక్సో కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. తన కూతురు కనిపించడం లేదు అంటూ ఓ తల్లి ఇచ్చిన కంప్లైంట్ తో రంగంలోకి దిగారు పోలీసులు. కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గాలిస్తున్నారు. అయితే అదే రోజు ఆ బాలిక ఒంటరిగా దొరకడంతో భువనగిరి భరోసా కేంద్రానికి తరలించారు పోలీసులు. ఎలిజాల ఉమేష్ అనే వ్యక్తి తనను 8వ తరగతి నుంచే ప్రేమ పేరుతో వెంటాడుతున్నాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ మాయ మాటలతో లోబరుచుకున్నాడంటూ పోలీసులకు చెప్పింది ఆ మైనర్ బాలిక. తనను కొన్నాళ్లుగా శారీరకంగా మోసం చేసినట్లు బాలిక అసలు నిజం బయటపెట్టింది. సో చిన్నారి స్టేట్మెంట్ తో కేసు నమోదు చేశారు పోలీసులు. ఉమేష్ ను అరెస్ట్ చేశారు. అంటే చాలా వరకు వస్తున్నాయి. అంటే ప్రేమ పేరుతో నమ్మించడం, వేధించడం, మోసం చేయడం, తిరిగి పెళ్లి చేసుకోమని అనేసరికి ఈ రకంగా ఎదురు తిరగడం. సో దీంతో పోక్సో కేసు అయితే నమోదైంది. సో ఈ దారుణం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. అడ్డగూడు నెల రోజుల్లో 2 కేసులు ఇలాంటివి నమోదయ్యాయి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలు, అంటే మగపిల్లల్ని కూడా ఇక్కడ అవేర్ చేయాలి. ఒకవేళ అమ్మాయిని ఏడిపించినా చేసినా వాళ్ళ మీద ఎటువంటి సెక్షన్స్ కింద కేసెస్ నమోదవుతాయో కూడా చెప్పాలి. అదే అంటే ముఖ్యంగా పోక్సో అంటే మైనర్ బాలికను వేధిస్తే వాళ్ళపైన అత్యాచారానికి పాల్పడితే జరిగేటువంటి కేసులు పోక్సో కేసులు. కాబట్టి మైనర్ బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఖచ్చితంగా బాలికల విషయంలో ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళకి ఏమైనా ఉన్నా కూడా అవేర్నెస్ కలిగించాలి. ఎవరైనా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా, అసభ్యంగా మాట్లాడే ప్రయత్నం చేసినా, కొన్ని చోట్ల ఏంటంటే ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఆడపిల్లలు ఉంటారు. కాబట్టి ఆ స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి కదా, మీరే ఉంటారు. అవును, నిజం. ఎందుకంటే ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పాలి. ఆ చొరవ కూడా పేరెంట్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళు మనం చెప్పలేం కాబట్టి. రైట్, మా ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, యాదాద్రిలో నెల రోజుల వ్యవధిలో 2 పోక్సో కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్, మొదటి పోక్సో కేసులో పోలీసులపై విమర్శలు రావడం జరిగింది. ఎందుకంటే పోక్సో కేసు నమోదైనా కానీ అతన్ని అరెస్ట్ చేయలేదని విమర్శలు రావడం జరిగింది. అయితే ఇది రెండో కేసులో పోలీసులు జాగ్రత్త పడ్డారు. వెంటనే కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అరెస్ట్ చేశారు. నిన్న రిమాండ్ కూడా తరలించారు. మొదటగా మిస్సింగ్ కేసు నమోదైంది. ఎందుకంటే బాలిక తల్లిదండ్రులు అమ్మాయి కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆ గ్రామానికి చెందిన ఉమేష్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని పోలీసులకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించి అమ్మాయిని తీసుకొచ్చి సఖీ కేంద్రానికి పంపించి కౌన్సిలింగ్ ఇవ్వగా కూడా ఈ విషయాలన్నీ కూడా బయటపడడం జరిగింది. ఉమేష్ అనే వ్యక్తి తనను శారీరకంగా వాడుకున్నారని, 8th క్లాస్ నుంచి కూడా ప్రేమ పేరుతో వెంటబడుతున్నారని కూడా అమ్మాయి చెప్పింది. ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరంలో విద్యను ఆపేసి కూడా ఇంటి వద్దే ఉంది. 8th క్లాస్ నుంచి కూడా ఈ విధంగా చేస్తున్నారని కూడా ఆ సఖీ భరోసా కేంద్రంలో చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడంతో పోలీసులు ఆ పోక్సోకే అండ్ రేప్ 2 కేసుల కింద అరెస్ట్ చేసి కూడా నిందితుడిని రిమాండ్ కు తరలించడం జరిగింది. సుమతి. రైట్ రమేష్, మొత్తానికి చిన్నారి స్టేట్మెంట్ తో అయితే ఇప్పుడు కేసు నమోదు చేశారు. చూడాలి మరి పోలీసులు ఇంకా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు అక్కడ గ్రామాల్లో చేస్తారు. సో అదే అంటే మనం చెప్తున్నట్టుగా పిల్లలకు కొంచెం స్వేచ్ఛని ఇవ్వాలి. స్వేచ్ఛ మీన్స్ ఎటువంటి స్వేచ్ఛ అంటే వాళ్ళు బయట ఎక్కడైనా వేధింపులకు గురవుతుంటే గనక తల్లిదండ్రులకు చెప్పుకోగలిగేటువంటి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి. కొంతమంది ఏంటంటే అట్లా చెప్పినటువంటి అమ్మాయిని కూడా తల్లిదండ్రులు కొంత తీవ్రంగా మందలించడం కావచ్చు, కొట్టడం కావచ్చు జరగకుండా చెప్పకూడదు, ఇలాంటి సొసైటీలో మనం ఇలా చేయకూడదు ఇలాంటి. కానీ ఖచ్చితంగా ఒకవేళ నిజంగా మీ పట్ల ఎవరైనా అలాగా ప్రవర్తిస్తే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, దగ్గరికి వెళ్ళి అక్కడ మీ పేరు, ఊరు ఎవ్వరు కూడా అక్కడ బయట పెట్టరు. ఇది కూడా చాలా గోప్యంగా ఉంచుతుంది. అంటే మీ స్కూళ్ళల్లో కానీ మీ కాలేజీలలో కానీ ఎవరైనా మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు, ఇబ్బందులు పెడుతున్నప్పుడు మీరు ఆ ఇబ్బందులకు ఏదో భయపడి వాళ్ళకి లొంగిపోవడం కానీ ఈ రకంగా కాకుండా తల్లిదండ్రులకు చెప్పండి. మీ ఇష్యూస్ మీ తల్లిదండ్రులకు చెప్పండి. మమ్మల్ని ఇలా వేధిస్తున్నారు, స్కూల్లో ఇలా కొంతమంది టీచర్స్ కూడా వేధిస్తుంటారు. అందరిని అనలేం కానీ చాలా జరుగుతున్నాయి కదా, బయటకు వస్తున్నాయి కదా. కాబట్టి మీ తోటి విద్యార్థులను వేధించినా, మీ టీచర్స్ వేధించినా, మీ లెక్చరర్స్ వేధించినా ఖచ్చితంగా మీ ఇంట్లో ముందుగా చెప్పేటువంటి స్వేచ్ఛ మీ పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఇవ్వాలి. సో అప్పుడు కొంత ఇటువంటి కేసెస్ ఏమైనా తగ్గుతాయేమో అని నా ఉద్దేశం.